వెల్కమ్ బ్యాక్. అనంతపురం జిల్లాలో మాజీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు సీఎం చంద్రబాబు. ఒకప్పుడు తీవ్రవాదులు ముఠా నాయకులు ఉండేవారని, ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని అన్నారు. ఎవరిన్ని అడ్డంకులు సృష్టించినా 2047 నాటికి తెలుగు జాతిని నెంబర్ 1 జాతిగా తయారు చేస్తానని మాటిచ్చారు. దేవుని ప్రసాదం కల్తీ నెయ్యితో తయారు చేశారని, వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ఠ పాలు చేసేవారని వదిలిపెట్టదని అన్నారు. దేవాలయాలపై దాడులు చేస్తారు, ఇదేంటని అడిగితే ఎదురుదాడి చేస్తారని ఫైర్ అయ్యారు సీఎం. ఒకప్పుడు తీవ్రవాదులు ఉండేవాళ్ళు, ముఠా నాయకులు ఉండేవాళ్ళు, మత విద్వేషాలు క్రియేట్ చేసేవాళ్ళు. ఏదైతే మొన్నే మీరు చూశారు ఎలాంటి వాళ్ళంటే బాబాయిని చంపి నా చేతిలో కత్తి పెట్టేవాళ్ళు. ఇది చూసినప్పుడు ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు. ఇప్పుడు అమరావతి బాగా పనులు అవుతా ఉంటే, ఊపందుకుంటే, రాష్ట్రంలో అభివృద్ధి అవుతా ఉంటే చూసి సహించలేక ఫ్రస్ట్రేషన్లో అవినీతి జరిగిందని మాట్లాడతాడు. నేను ఒకటే మీకు గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047కి ప్రపంచంలోనే ఒక అగ్ర రాష్ట్రంగా తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా తయారు చేసే బాధ్యత ఆ రోజు కావాలని కుట్ర పూరితంగా దేవుని ప్రసాదం ఎక్కడికక్కడ కల్తీ నెయ్యితో తయారు చేసి దేవునికి కూడా ప్రతిష్ఠ పాలు తెచ్చే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా దుర్మార్గం అని మీకు తెలియజేస్తున్నా. నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి. ఆ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఇది నాకు పునర్జన్మ తప్ప ఇంకోటి కాదు. ఈరోజు నేరాలు ఘోరాలు చేసి తప్పించుకోవచ్చని నా మీద నేరం వేసే పరిస్థితికి వస్తున్నారు. నేను ఎప్పుడూ ఘోరాలు చేయను, నేరాలు చేయను, హత్యలు చేయను. హత్యలు చేసే వాళ్ళని మాత్రం ఏం చేయాలి? 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే దానికే భయపడకుండా మీ ఆస్తులు మీ ప్రాణాలు కాపాడడానికి పూర్తిగా పనిచేస్తున్నా. అలాంటప్పుడు ఇవన్నీ కూడా నేను భయపడే పరిస్థితి రాదు. దేవాలయాలపైన దాడులు చేస్తారు, ఇదేంటని అడిగితే ఎదురు దాడి చేస్తారు. ఇదెక్కడ నీచమైన సంస్కృతిని అడుగుతున్నా.